కనెక్టివిటీ. ద మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్ ఈస్ హైవే ఫేసింగ్ ఉంటేనే కనెక్టివిటీ కిందకు వస్తుందా రాదా అంటే నో అండి, దట్ ఈస్ నాట్ ద రైట్ వే టు చూస్ ద ప్రాజెక్ట్. కనెక్టివిటీ టు నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అండ్ కనెక్టివిటీ త్రూ రైల్ నెట్వర్క్, ఎయిర్ నెట్వర్క్, ఇన్ని చూసుకోవాలి. కనెక్టివిటీ డజంట్ ఓన్లీ మీన్ ఏ హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్. సో మన ఫ్యాక్టర్స్ అన్నీ కన్సిడర్ చేసుకొని మనం ఫ్యూచర్ని ఎస్టిమేషన్ వేసుకొని, అంటే అక్కడ రెసిడెన్షియల్ క్లస్టర్స్ వస్తున్నాయి, డొమెస్టిక్ క్లస్టర్స్ వస్తున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్స్ లైక్ రైల్వే ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, ఎంఎంటీఎస్ కనెక్టివిటీ వస్తుందా లేదా, వస్తే ఎంత డిస్టెన్స్లో ఉంది, మన దగ్గర ఉన్న బడ్జెట్కి మనం ఒక 5 కిలోమీటర్స్ రేడియస్లో ఇవన్నీ వస్తున్నాయి రాదా, అండ్ మనకి మనం తీసుకున్న ప్రాజెక్ట్కి అప్రోచ్ ఉందా లేదా, ఇవన్నీ చూసుకుంటే మనం హ్యాపీగా వితౌట్ ఎనీ సెకండ్ థాట్స్ ప్లాన్డ్గా ఒక ఇన్ఫార్మ్డ్ డెసిషన్